చుట్టూ ప్రశాంతమైన వాతావరణంతో అల్లుకుపోయిన ఆ అందమైన కొండల నడుమ దర్శనానికై వచ్చే ప్రతి ఒక్క భక్తుని యొక్క కోరికలను తీరుస్తూ అమ్మల కన్నా అమ్మ శక్తి స్వరూపిణి స్వయంగా వెలిసిన శ్రీ మాంచనమ్మ దేవత. ఇది ఎక్కడో కాదు, మన కూనవరం నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్కూరు గ్రామానికి చెందిన గుడి. ఇక్కడ చుట్టూ ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. అయితే ఈ దేవతకు ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతరనైతే జరిపిస్తారు. జాతరలో మొదటి రోజు దేవతను కొండపై నుండి కిందకి దించి అభిషేకం చేసి ఆ దేవతను గోదావరి నదికి మంగళ స్నానాలకైతే తీసుకువెళ్తారు. అయితే ఆ ఊరి గ్రామ ప్రజలు ఇంకా ముత్తైదువులతో కలిసి అందరూ కూడా సంతోషంగా ఆ దేవతను మంగళ స్నానాలకైతే తీసుకుని వెళ్తారు. ఈ విధంగా గోదావరి నదిలో అమ్మవారికి మంగళ స్నానాలనైతే చేయించి తీసుకువస్తారు. మరలా గ్రామానికి తిరిగి వచ్చిన తరువాత అగ్నిగుండాల కార్యక్రమాన్ని చేపడతారు. ఈ అగ్నిగుండంలో కేవలం దేవత పూనుకొని ఉన్న వ్యక్తి మాత్రమే ప్రవేశిస్తారు. ఈ అగ్నిగుండంలో 3 ప్రదక్షిణలు అయిన తరువాత దేవతను మరలా గుడికి తీసుకువెళ్తారు. ఇలా అగ్నిగుండంలో ప్రదక్షిణలు చేసిన అమ్మవారికి శక్తులు అధికమవుతాయని అక్కడి వారు నమ్ముతారు. ఆ సమయంలో అమ్మవారు తమని దాటుకుంటూ వెళ్తే వారికి మంచి శకునాలు జరుగుతాయని వారి నమ్మకం. అందుకనే అమ్మవారు అగ్నిగుండం ప్రవేశం అయిపోయిన వెంటనే అమ్మవారు గుడికి వెళ్ళే ముందే ప్రజలందరూ కూడా వారికి మంచి జరగాలని అమ్మవారికి ఎదురుగా పడుకొని ఉంటారు. అమ్మవారు ఎప్పుడైతే వాళ్ళని దాటుకుంటూ పోతుందో అప్పుడు వాళ్ళకి మంచి జరుగుతుందని అక్కడ వారి నమ్మకం. ఈ విధంగా అందరినీ దాటుకుంటూ అమ్మవారు కొండకైతే చేరుకుంటారు. అదేనండి, గుడికైతే చేరుకుంటారు. ఇక రెండవ రోజు జాతర గురించి మాట్లాడుకున్నట్లయితే జాతరలో రెండవ రోజు అమ్మవారి కళ్యాణానికి గౌరీ పూజ నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ముందుగా ఆ ఊరి గ్రామ ప్రజలు అందరూ కలిసి అమ్మవారికి ప్రతి ఇంటిలో నుండి కూడా ముత్తైదువులు బోనాలను చేసి పూజించుకొని తీసుకువచ్చి అమ్మవారి సమక్షంలో ఆ బోనాలను అయితే అమ్మవారికి సమర్పిస్తారు. ఈ విధంగా బోనాలను సమర్పించిన తర్వాత అమ్మవారి కళ్యాణానికి గౌరీ పూజను నిర్వహిస్తారు. ఈ విధంగా గౌరీ పూజను పూర్తి చేసుకున్న తర్వాత అదే రోజున సాయంత్రం 3వ రోజు పూజకు అవసరమైన పుట్టమన్ను కోసం కూడా పూజ చేస్తారు. పుట్టమన్ను కోసం ఒకరోజు ముందే ఒక పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ పుట్టమన్నును కోసం ఆ పుట్టకు పూజ అయితే చేస్తారు. పూజ చేసే విధానం చూస్తే ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఇక ఆ పుట్టమన్ను కోసం పుట్టకు పూజ చేసిన తర్వాత ఒక పాత్రను అక్కడ కప్పి వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజు ఉదయం అనగా జాతరలో 3వ రోజు అంటే జాతరలో ఆఖరి రోజు కూడా ఇక మరలా ఉదయం అక్కడికి వెళ్ళి ఆ పుట్ట దగ్గరకు వెళ్ళి చూస్తే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పాత్రను తొలగించిన తరువాత అక్కడ కొత్తగా పుట్టలు రావడం జరుగుతుంది. ఇక వాటిని పెకిలించి తీసుకువచ్చి అమ్మవారి పూజలో ఉపయోగిస్తారు. ఇది ఇలా ఉంటే అమ్మవారి కళ్యాణం కూడా ఎంతో ఘనంగా జరుగుతుంది. అచ్చంగా మన పూర్వీకులు ఏ విధంగా పెళ్ళిళ్ళు చేసుకునేవారో ఆ విధంగా ఈ కళ్యాణం అయితే జరుగుతుంది. ఇక కళ్యాణం అనేది మనకి దేవతలు ఇచ్చిన వరమే అని చెప్పుకోవాలి. దేవతల తర్వాతనే కదా మనుషులు. ఇంకా ఆ సాంప్రదాయాలు మన సంప్రదాయాలని గుర్తుంచుకొని ఈ కళ్యాణాన్ని జరిపించారు. ఎంతో మంచిగా అనిపించింది నాకైతే. చూస్తూ ఉంటే ఇప్పటి కాలంలో ఇలాంటి కళ్యాణాన్ని చూడడం చాలా అంటే చాలా అరుదుగా ఉంటుంది. అది కూడా ఒక దేవత కళ్యాణం చూసాం మనం. ఇంకా అదృష్టం అనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా మా గిరిజన సాంప్రదాయం ప్రకారం ఈ కళ్యాణం అయితే జరుగుతుంది. ఇలా అమ్మవారి కళ్యాణం పూర్తి అవగానే అమ్మవారికి ఎవరైతే మొక్కులు మొక్కుకుంటారో వాళ్ళ మొక్కులు అయితే తీర్చేసుకుంటారు. అదేవిధంగా ఈ జాతరను చూడడానికి సుదూర గ్రామాల నుండి కూడా
జనాలు అంటే భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వారి కోసం అన్నప్రసాదాలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఎవరు కూడా ఆకలితో తిరిగి వెళ్ళకూడదు అనేది వీరి ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న మాంచనమ్మ తల్లిని దర్శించుకొని అన్నప్రసాదాలు స్వీకరించి మంచి మనసుతో ప్రశాంతంగా వారి వారి ఇళ్లకు చేరుకోవాలనేదే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి ఈ దేవత పూజలు అందుకుంటూ ఉంటుంది. ఎవరైతే పూజిస్తూ ఉంటారో, ఎక్కువగా నమ్మకంతో భక్తితో ఈ మాతను పూజిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తారు. ఆశించడం కాదండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా దర్శించుకోవాల్సిన మాత శ్రీ మాంచనమ్మ తల్లి. ఖచ్చితంగా ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోండి. అదేవిధంగా ఇక్కడికి చూడడానికి వచ్చిన భక్తులు, ఇంకా దేవతలు, అమ్మవారు పూనుకొని ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఇక్కడ చాలా సంతోషంగా ఈ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటారు. ఈ జాతరని ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో విజయోత్సవంగా జరుపుకుంటారు. కేవలం ఆర్కూరు గ్రామ వాస్తవ్యులే కాకుండా ఇక్కడి నుండి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ దేవతను ఎంతో భక్తితో కొలుస్తారు. అదేవిధంగా ప్రతి ఏడు విత్తనం చల్లిన దగ్గర నుండి ఇంకా పంట ఇంటికి చేరేంత వరకు కూడా అంతా మంచే జరగాలని ఈ మాతకైతే మొక్కుతారు. అదేవిధంగా వర్షాలు పడకపోయినా ఈ మాతకు పూజిస్తారు. ఈ మాతకు పూజిస్తే ఖచ్చితంగా వర్షాలు పడతాయని ఇక్కడ వారి నమ్మకం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని కూడా ఇక్కడ అతిపెద్ద నమ్మకంగా ఉంటుంది. ఇక జాతరలో చివరి ఘట్టం ఇది కాస్త విచిత్రంగా ఉంటుంది. ఏమిటంటే అమ్మవారిని ఈ కొండ ఎక్కించడం. మొదటి రోజు జాతరలో ఎలా అయితే అమ్మవారిని కిందికి తీసుకువస్తారో అదేవిధంగా మూడవ రోజు కూడా ఈ అమ్మవారిని కొండ అయితే ఎక్కించాల్సి ఉంటుంది. దాదాపు ఒక కొండ ఎక్కి దిగి రెండవ కొండ సగానికైతే ఎక్కాలి. అంటే 2 కొండలు ఎక్కాలన్నమాట. ఇవి చాలా ఎత్తుగానే ఉంటాయి అనుకోండి. దారి కూడా అంతగా బాగోదు. కానీ అమ్మవారిని భక్తితో అమ్మవారిని కిందకి దించి అదేవిధంగా మరలా జాతర అయిపోయినప్పుడు ఇక అమ్మవారిని మళ్ళీ కొండకైతే ఎక్కిస్తారు. అయితే అమ్మవారు పూనుకొని ఉన్న వ్యక్తిని ఒక నలుగురు మోసుకుంటూ ఈ కొండలను ఎక్కించి అమ్మవారు కొలువై ఉన్న చోటికైతే తీసుకువెళ్తారు. ఈ విధంగా అమ్మవారిని కొండపైకి ఎక్కించేటప్పుడు ఇక భక్తులు కూడా అమ్మవారి వెంట కొండపైకైతే వెనకాలనే భక్తితో నడుచుకుంటూ వెళ్తారు. ఇక జాతర అంటే ఖచ్చితంగా ఉండాల్సింది డోలు మేళ సన్నాయిలు. ఇక ఈ బ్యాండ్ అయితే ఇంకా అదిరిపోయింది. వీళ్ళ సౌండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. వీళ్ళు కొట్టే విధానం కూడా ఎంతో బాగుంది. ఇక మీకు మీ పెళ్ళిలో, ఫంక్షన్స్లో, ఇంకా ఇలాంటి జాతరలో కనుక మీకు బ్యాండ్ కావాలంటే ఈ బ్యాండ్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. ఎంతో మంచిగా అయితే కొట్టారు. నా పర్సనల్గా అయితే నాకు చాలా నచ్చింది. మీకు కూడా ఈ బ్యాండ్ మీ ఈవెంట్స్లో కావాలి అనుకుంటే వీళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే మీరు ఫోన్ చేసుకొని మీ దగ్గరికి అయితే పిలిపించుకోండి. అదేవిధంగా ఇది ఇలా ఉండగా అమ్మవారిని దర్శించుకునే ముందు అక్కడే ముందుగా కాపలాగా ఉన్న నాగమ్మ తల్లిని అంటే నాగమ్మ దేవతను దర్శించుకోవాల్సి ఉంటుంది. తరువాత శ్రీ మాంచనమ్మ తల్లిని, అదే అండి ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న మన దేవత గురించి చెప్తున్నా, ఆ తల్లిని దర్శించుకోవాలి. ఇదిగోండి ఇక్కడేనండి అమ్మవారు కొలువై ఉన్నది. 2 కొండల నడుమ అదేవిధంగా చుట్టూ ఎంతో పెద్ద పచ్చని చెట్లతో ఇంకా పెద్ద పెద్ద రాళ్ళ మధ్య అచ్చంగా గుబ్బల మంగమ్మ తల్లి ఎలా అయితే గుడి ఉంటుందో అదేవిధంగా ఈ శ్రీ మాంచనమ్మ తల్లి గుడి కూడా అదే విధంగా ఉంటుంది. చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అదే వర్షాకాలం అయితే పైనుండి నీళ్లు పడుతూ ఒక జలపాతం లాగా ఉంటుంది. మీరు గుబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది ఇక్కడ కూడా ఎలా ఉంటుంది అనేది.
ఇక మీరు ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుందని ఇక్కడ వాస్తవ నిజం. ఇక మీరు కూడా ఏదైనా కోరుకోవాలనుకుంటే కోరుకోండి. మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి మరి ఈ దేవతను. ఇక ఈ విధంగా అమ్మవారిని అయితే కొండపైకి తీసుకొస్తారు. ఎక్కడైతే అమ్మవారు కొలువై ఉన్నారో అక్కడ వరకు ఈ అమ్మవారు పూనుకుని ఉన్న వ్యక్తిని అయితే తీసుకువస్తారు. ఈ విధంగా ఆఖరి రోజు జాతరనైతే పూర్తి చేసుకుంటారు. ఇలా జాతరని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా తమ తమ ఇళ్ళకైతే చేరుకుంటారు. ఇదేనండి శ్రీ మాంచనమ్మ జాతర. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేయండి. అదేవిధంగా ఒక షేర్ అయితే చేసేయండి. ఫైనల్గా నేనైతే ఈ జాతరలో మా ఫ్యామిలీ మెంబర్స్తో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఇక ఒక కోరిక కూడా కోరుకున్నాను. ఓకే, సీ యూ ఫ్రెండ్స్. మళ్ళొక వీడియోతో కలుసుకుందాం.